బిజినెస్ ఐడియాస్ లో మీకు ఏది బెటర్ ఆప్షన్ అనిపించిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితారెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్లీ మీకు కూడా ఏదో ఒక ఐడియా అయినా ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి. నెంబర్ 1 ఫస్ట్ బిజినెస్ ఐడియా. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ బిజినెస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వీడియోస్ ఎడిటింగ్ అనేది చాలా డిమాండ్ ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు, యూట్యూబర్స్ అయి ఉండొచ్చు, ఎంటర్ప్రైనర్స్ అయి ఉండొచ్చు. ప్రతి దానికి కూడా వీడియో ఎడిటింగ్ చాలా డిమాండ్ ఉంది. దీనికి కావాల్సిందల్లా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టనవసరం లేదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయండి. నో ఇన్వెస్ట్మెంట్. మీరు చేయాల్సింది, మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఎడిటింగ్ కి మెయిన్ ఒక 4 టూల్స్ ఉంటాయి. ఈ 4 టూల్స్ ని మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. నెంబర్ 1 సింపుల్ గా కావాలి అంటే కైన్ మాస్టర్ నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ గా మీరు ఎడిట్ చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ క్యాన్వా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. థర్డ్ 1 విన్షాట్ నేర్చుకోండి. ఫోర్త్ 1 క్యాప్ కట్. ఈ 4 మీరు బాగా పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగారు అంటే, లేదా ఈ 4గిట్లో ఏవైనా 2 పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకోగలిగారంటే, మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ లోనే రోజు 1 అవర్ టైం స్పెండ్ చేయండి. పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. మీరు చేసినటువంటి క్రియేటివ్ ఎడిటింగ్ వీడియోస్ ని మీకంటూ ఒక పర్సనల్ బ్రాండింగ్ వచ్చినప్పుడే మీకు మార్కెటింగ్ అనేది జరుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అవుతారు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకంటూ స్పెషల్ గా ఒక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనేది లాగిన్ చేసుకొని ఇందులో మీ క్రియేటివిటీ వీడియోస్ అన్నిటిని అప్లోడ్ చేసి, మీకు కూడా ఇలా కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అనేసి మీరు అక్కడ మీ నెంబర్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు చెప్పేటి అన్ని బాగున్నాయండి, ఇవి ఇంటి నుంచే చేసుకోవచ్చు, కానీ మాకు దీనిపైన నైపుణ్యం లేదు, కొద్దిగా మాత్రమే తెలుసు అనుకునే వాళ్ళైనా, మాకు ఏమీ తెలియదు కానీ మాకు ఉపాధి కావాలి, మేము ఏదో ఒకటి వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, మీలాంటి మహిళల కోసమే నేను నేటి లక్ష్యం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో హౌస్ వైఫ్స్ అయినా, కెరియర్ గ్యాప్ ఉన్నా, అన్ఎంప్లాయ్ అయినా ఎవరైనా ఇక్కడ జాయిన్ అయ్యి మీరు డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు, బిజినెస్ ఐడియాస్, మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఇక్కడ మేము స్వయంగా నేనే 1-to-1 మీతో 1-on-1 మాట్లాడి మీకు ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశాను. ఆల్రెడీ బ్యాచ్ 1 కంప్లీటెడ్, బ్యాచ్ 2 కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి. బ్యాచ్ 3 కూడా స్టార్ట్ కాబోతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి, మేము కూడా నేర్చుకోవాలి, మేము కూడా ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ సంపాదించుకోవాలనుకుంటున్నాము అనే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫ్రీ కాదండి, పెయిడ్ ప్రోగ్రామ్. అలాగే నెక్స్ట్ ఐడియా, ప్రతి కూడా ఈరోజు ఒక కోచెస్ ట్రైనింగ్స్ ఇవ్వాలన్నా, కాలేజెస్ లో ఆన్లైన్ కోచింగ్స్ అయినా, ఈవెంట్స్ అయినా అన్ని కూడా ఆన్లైన్ లోనే ఎక్కువగా చేస్తున్నారు. అవే పెరిగిపోతున్నాయి రోజు రోజుకు. బిజినెస్ ఆన్లైన్ అయిపోయింది, ప్రతిదీ కూడా ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి జూమ్ లోనే అన్ని రన్ చేస్తున్నారు. కాబట్టి ఏ ట్రైనింగ్ చేసినా, ఏ ఈవెంట్ చేసినా, ఏ మీటింగ్ చేసినా హోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ హోస్ట్ కావాల్సిన నైపుణ్యం ఏంటి? ఏం లేదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్ అది ఎఫెక్టివ్ గా మాట్లాడగలగడం, కళలు, నైపుణ్యం ఉండాలి. బాగా అందరినీ కూడా అప్రోచ్ అయ్యే విధానము, ఈ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరు చేయాల్సింది యాంకర్, ఇంట్రో, ఈవెంట్ కావాల్సిన ఏమేమి ఉంటాయో ఆ నైపుణ్యాన్ని వీడియోస్ రూపంలో చేసి మీరు యూట్యూబ్, ఫేస్బుక్ లో, అలాగే ఇన్స్టాలో మీరు ఎంత క్రియేటివిటీవ్ గా ఇంట్రో అనేది అందరిని అట్రాక్టివ్ గా మాట్లాడగలుగుతారో దాన్ని మీరు అప్లోడ్ చేసినట్లయితే, చాలా మందికి జూమ్ ఈవెంట్ లో ప్రాక్టికల్ గా మాట్లాడడానికి యాంకర్స్ కూడా బాగా డిమాండ్ ఉందండి. ప్రాపర్ గా మాట్లాడగలగాలి. మీరు క్రియేటివిటీగా ఏదానికైనా హోస్టింగ్ చేస్తున్నట్టు వీడియోస్ మాట్లాడి సోషల్ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేయడం, లింక్డ్ఇన్ లో కానీ, అలాగే వాట్సాప్ గ్రూప్స్ లో కానీ మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. కాలేజెస్ వాళ్ళని కానీ, కోచెస్ కానీ, ట్రైనర్స్ కానీ, ఇలా ఏదైనా ఐటీ ఎంప్లాయర్స్ మీటింగ్స్ కానీ ఇలాంటి వాళ్ళని వాళ్ళ గ్రూప్స్ లో మీరు జాయిన్ అయ్యి మీ క్రియేటివిటీని వాళ్ళకు చూపించినట్లయితే మిమ్మల్ని వాళ్ళు
ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. జూమ్ లో ఒక్కొక్క సెషన్ కి 500 నుంచి 5000 వరకు కూడా వాళ్ళ డిమాండ్ బట్టి మనము ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. కావాల్సింది ఏంటి? ఇన్వెస్ట్మెంట్ కాదు, వాయిస్ క్లారిటీ ఉండాలి, మంచి స్మైల్ ఉండాలి, బెస్ట్ యాంకర్ పవర్ చూపించగలగాలి. థర్డ్ వన్, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్. డిజిటల్ మార్కెటింగ్ కి మంచి ఫ్యూచర్ ఉందండి. SEO, యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్ కి చాలా డిమాండ్ ఉంది. ఫ్రీ కోర్సెస్ అనేది ఆన్లైన్ లో చాలా ఉన్నాయి, వాటిని నేర్చుకోండి. అలాగే లేదు మేము ఇంకా ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మీరు నేర్చుకున్న తరువాత ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎవర్ లో సర్వీస్ పేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ క్లయింట్స్ కి మీరు రీజనబుల్ గా తీసుకోండి. డెఫినెట్లీ మీకు ముందు ముందు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మీరు ఎవరిని టార్గెట్ చేయాలి ఇలా చేయాలనుకున్నప్పుడు? డిజిటల్ మార్కెటింగ్ లో ముందుకు వెళ్ళాలంటే మీ టార్గెట్ ఆడియన్స్ లోకల్ బిజినెసెస్, బోటెక్స్ వాళ్ళు, ట్యుటోరియల్ షాప్స్ ఉన్న వాళ్ళను ఫస్ట్ టార్గెట్ చేయండి. ఆ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వండి. మంచి బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ ఐడియా. నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ మీ నైపుణ్యం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ బుక్ రైటింగ్, సెల్లింగ్. ముందుగా ఒక ఈ బుక్ అనేది క్రియేట్ చేయండి. ఒక 30 to 40 పేజెస్ అయితే సరిపోతుంది. దానికి కావాల్సిన నైపుణ్యం మీకు ఏది బాగా స్పెసిఫిక్ గా నేను దీనిపైన చాలా క్రియేటివ్ గా రాయగలుగుతాను. నువ్వు అదర్ పర్సన్స్ ను మోటివేట్ చేయగలుగుతావా? లేదు పేరెంటింగ్ కి మంచి సజెషన్స్ ఇవ్వగలుగుతావా? కుకింగ్ బాగా చేయగలుగుతా? బిజినెస్ ఐడియాస్ అండ్ టిప్స్ నువ్వేమైనా క్రియేటివ్ గా చేయగలుగుతావా? మార్కెటింగ్ ఐడియాస్ గురించి చెప్పగలుగుతావా? ఎనీవన్ నువ్వు ఒక 30 to 40 పేజెస్ ఒక బుక్ క్రియేట్ చేసి ఫస్ట్ గూగుల్ డాస్ లో కానీ క్యాన్వాలో కానీ చాలా ప్రొఫెషనల్ గా ఈ బుక్ ని క్రియేట్ చేయండి. నువ్వు అలా నీట్ గా ప్రొఫెషనల్ గా క్రియేట్ చేసిన తర్వాత అమెజాన్ KDP కడపలో ఫ్రీగా అప్లోడ్ చేయొచ్చండి. అప్లోడ్ చేయండి. ఫ్రెండ్స్, నువ్వు నీ వర్క్ ఎంత ఉంది, నీ నైపుణ్యం ఎంత ఉందో దాన్ని బట్టి నువ్వు 49 రూపీస్ నుంచి 99 రూపీస్, 150 రూపీస్, 299 వరకు కూడా మీరు పెట్టి మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. వన్స్ పబ్లిష్ చేసిన తర్వాత రోజు మీరు రాసిన మీ బుక్ లో ఉన్నటువంటి కంటెంట్ వాల్యూని బట్టి ఒకరో ఇద్దరు పర్చేస్ చేస్తూనే ఉంటారు. మీకు ఇప్పుడు రాసిన దానికి ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. 1 అవర్ మీకోసం మీరు హౌస్ వైఫ్ అయినా ఏదైనా బిజీగా ఉన్నా, లేదు సెకండ్ ఇన్కమ్ కావాలి, ఒక ఇన్కమ్ సరిపోలేదు అనుకుంటున్న వాళ్ళు కూడా ఇది అప్లై చేయొచ్చు. రోజు ఒక 1 అవర్ టైం కేటాయించుకొని ఆ 1 అవర్ డెడికేటెడ్ గా వర్క్ చేస్తే రైటింగ్ అనేది మీరు 7 రోజుల్లో మీరు క్రియేట్ చేసే 30 to 40 పేజెస్ బుక్ అనేది క్రియేట్ అయిపోతుంది. 1 వీక్ కష్టపడితే సరిపోతుంది. మీకు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే బెస్ట్ ఆపర్చునిటీ ఆన్లైన్ లో. ఓన్లీ నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ మీ స్కిల్స్ ను ఉపయోగించి మాత్రమే. నెక్స్ట్ బిజినెస్ మైక్రో కోచింగ్. ఎనీ కోచింగ్ అండి. చాలా కోచింగ్ సెంటర్స్ లో చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఈ మైక్రో కోచింగ్ అనేది ఏమవుతుందంటే, నీకు ఒక సబ్జెక్ట్ పైన బాగా నైపుణ్యం ఉందంటే ఆ సబ్జెక్టు వాళ్ళ దగ్గరే తీసుకుంటే 1-on-1 మనకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి అన్నట్లు, ఇన్ డెప్త్ నేర్చుకోవచ్చు అన్నట్టు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వీళ్ళకి కావాల్సింది మీలో ఉన్న ఒక ప్రాపర్ సబ్జెక్ట్ ఏంటో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు పేరెంట్స్ కి కోచింగ్ సెంటర్స్ లో వదలడం కంటే మైక్రో కోచింగ్ అంటేనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే పర్సనల్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 1-on-1 మాట్లాడు ఈ మైక్రో కోచింగ్స్ ని ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా మ్యాథ్స్ టీచరో, లేదా కెమిస్ట్రీ, లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్, ఫిజిక్స్ ఏదైనా ఉండొచ్చు. నువ్వు 1-on-1 ఇస్తావు అని తెలిసినప్పుడు 800 నుంచి 3000 వరకు కూడా పే చేయించుకుంటున్నారు. అలాగే ఓన్లీ టీచింగ్ ఒకటే కాదు, సబ్జెక్ట్ వైజే కాదు, నువ్వు ఏదైనా ఆన్లైన్ లో ఒక కుకింగ్ క్లాసెస్ పెట్టినా కూడా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరు నేర్పించడానికి ఈ 1-on-1 మైక్రో కోచింగ్ అనే దానికి బాగా డిమాండ్ ఉంది ఇప్పుడు ఆన్లైన్ లో. కాబట్టి ఈ ఆన్లైన్ లో కూడా ఓన్లీ ఉచితంగానే నువ్వు ఎలాంటి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జూమ్ లో సెషన్స్ ఇవ్వాలన్నా
40 మినిట్స్ అనేది ఫ్రీగా జూమ్ యాప్ను ఉపయోగించుకోవచ్చు. లేదు నాకు 40 మినిట్స్ కాదు, నేను నేర్పించే కోచింగ్కి 1 అవర్ 2 అవర్స్ పడుతుంది అనేసి అనిపించిందంటే అప్పుడు మీరు గూగుల్ మీట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 1 అవర్ 2 అవర్స్ సెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఏదో పలానా 1-on-1 నేను చేస్తున్నాను, వీళ్ళ రిజల్ట్ ఇలా ఉందని 1-on-1 ప్రోగ్రెస్ చూపించుకోవాలి. వీక్లీ ఎవ్రీ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు మాకు మ్యాథ్స్ రాదు, ఫిజిక్స్ రాదు, కెమిస్ట్రీ రాదు, ఇంకా ఏ సబ్జెక్ట్ చెప్పడం కూడా రాదు, కానీ నాకు బాగా రైటింగ్ మాత్రమే వచ్చు అనుకుంటే నువ్వు హ్యాండ్ రైటింగ్ టీచింగ్ కూడా చేయొచ్చు. బేసిక్స్ తెలిసినా చాలు. కానీ ఈ ఐడియాస్ ఇవన్నీ ఒక ఐడియాస్ మాత్రమే కాదండి. ఈ ఐడియాస్ లో మీకు కనెక్ట్ అయ్యే ఒక్క ఐడియాని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి మీరే ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయగలరు. స్టార్ట్ స్మాల్, గ్రో బిగ్. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ బిజినెస్ ఐడియాస్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. అలాగే మీరు చాలా బోలెడైన ఐడియాస్ ఇస్తారు, దానిని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన స్కిల్స్, నైపుణ్యం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అనుకుంటున్నారా? వీటన్నిటికి సంబంధించి నేర్చుకోవడానికి నేటి లక్ష్యం అనే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్, మార్కెటింగ్ స్కిల్స్, అలాగే మీకు ఇప్పుడు నేను చెప్పిన ఏమేమి టూల్స్ నేర్చుకోవాలో ఆ టూల్స్ అన్నిటిని కూడా ఇక్కడ మీకు స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరుగుతుంది. మీరు కూడా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.